వెల్కమ్ టు R24. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా? పెరిగితే ఎందుకు పెరిగింది? ఎలా పెరిగింది? రీసెంట్గా రిలీజ్ అయిన ఒక సర్వే ఐఐటిఎన్స్ పేరుతో ఆ సర్వే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అమాంతం పెరిగింది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకుని వైఎస్ఆర్సీపీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పత్రిక కానీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ప్రతిసారి తాము పడతామనుకున్న ప్రతిసారి పైకి లేవాలనుకోవడం, లేకపోతే జనంలో తమ గ్రేస్ పెరిగిందనో గ్రాఫ్ పెరిగిందనో చెప్పుకోవడం పొలిటికల్ పార్టీస్కి యాజ్ యూజువల్గా అలవాటే, జగన్మోహన్ రెడ్డి కూడా అలవాటే. అయితే ఎలాంటి బేస్ లేకుండా ఈరోజు ఒక సర్వే బయటకు వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి నిజంగా తన గ్రాఫ్ పెరిగింది అని భ్రమంలో ఉండటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇంతకీ ఈ సర్వేలో చాలా మందికి వస్తున్న అనుమానాలు ఏంటి, నాతో సహా? ఇంతకీ ఆ సర్వే బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ దాంట్లో ఫ్యాక్ట్ చెక్ చేసే ప్రయత్నం చేసిందా? ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా? ఈ అంశాలను అయితే మనం ఒకసారి డిస్కస్ చేయాలి. నిజానికి మనం ఫ్లాష్ బ్యాక్లో ఒకసారి చెప్పుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా తన జనం గుర్తించలేదనుకున్నప్పుడు, లేకపోతే తన గ్రాఫ్ పడిపోతుంది అనుకున్నప్పుడు, తన పార్టీని ఏదో ఒక రకంగా అప్లిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఫేక్ సర్వేలు వండి వార్చడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే, ఆ పార్టీకి కూడా అలవాటే. చాలా పార్టీలు చేయించుకుంటాయి సర్వేలు. అయితే ఇక్కడ ఎందుకు ఫేక్ సర్వే అనాల్సి వస్తుంది అంటే, ఇప్పుడున్న పరిస్థితిలో నిజానికి ఎవరైనా సరే 2 ఏళ్ళు పూర్తి కావాల్సినప్పుడు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనో, లేకపోతే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉందనో చేయించుకోవడం మామూలుగా అయితే కామన్గా నడుస్తూ వస్తుంటుంది. లేదా ఏదైనా అకేషనల్గా అట్లా సర్వేస్ మామూలుగా అయితే చేసుకుంటూ ఉంటారు. ఎలాంటి సమయం సందర్భం లేకుండా ఇవాళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే అంశం మీద ఈ సర్వే చేపట్టడం జరిగింది. ఈ సర్వేకి సంబంధించి ఇది చూసిన తర్వాత కంప్లీట్ దీన్ని స్టడీ చేసిన తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి ఒక జర్నలిస్ట్గా. అదేవిధంగా చూస్తే నాకు సంబంధించి నా ఫ్రెండ్స్ చాలామంది సీనియర్ సెఫాలజిస్టులు ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. కొంత ప్రముఖ సెఫాలజీ కంపెనీ సర్వేలో చాలా సీనియర్స్ అయిన కొన్ని కంపెనీలు కూడా కన్సల్ట్ అయ్యాను, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఈ సర్వేని మనం లోతుగా పరిశీలించినట్లయితే ఈ సర్వేలో ఫస్ట్ వాళ్ళ డేటాలో దగ్గర ఒక 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. క్వశ్చనీర్ వెళ్ళి ఓటర్లను అడిగే దగ్గరికి వెళ్ళి 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్. ఈ 40 క్వశ్చన్స్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపు నియర్లీ 1,90,000 అంటే నియర్లీ 2 lakh శాంపిల్స్ తీసాం మేమని చెప్తా ఉన్నారు డేటా. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఈరోజు పేరేం పెట్టుకున్నారు వాళ్ళు, ఐఐటిఎన్స్ అని పెట్టారు. ఒక ఫీల్డ్లో ఈరోజు క్వాలిటీ ఉన్న పీపుల్ మామూలుగానే తగ్గిపోయారు. అన్ని ఫీల్డ్లో లాగే సెఫాలజీలో కూడా సెఫాలజిస్టులను లేకపోతే ఓటర్లను అడిగేవాళ్ళు అలాంటి క్వాలిటీ పీపుల్ లేరు. ఉన్న వాళ్ళలోనే క్వాలిటీ వాళ్ళని వెతికి వాళ్ళని జనం దగ్గరికి పంపించి వాళ్ళ ఓటర్ నాడి పట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది మనం ఈరోజు నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, సీనియర్ సెఫాలజిస్టులతో నేను మాట్లాడితే మినిమం వాళ్ళు చెప్పేది ఏంటి, ఒక శాంపిల్ తీసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి. అలాగా ర్యాండమ్గా మనం శాంపిల్స్ తీసుకోవాలంటే పర్ డే 15 to 20 శాంపిల్స్ కన్నా ఎక్కువ తీయలేరు ఒక మనిషి. ఒక ఏదైతే పర్టికులర్ సంస్థ నుంచి వెళ్ళిన వ్యక్తి అంటే మ్యాక్సిమం తీస్తే 20 తీయగలరు, లేకపోతే మినిమం అనుకుంటే 15 తీయగలరు, అంతకుమించి తీయలేరు. అలా లెక్క చూసుకున్నా ఈరోజు మరి 1,90,000 అంటే నియర్లీ 2 lakh శాంపిల్స్ ఎలా తీయగలిగారు? 3 ఫేజుల్లో మేము తీసామని చెప్తున్నారు. కొంత నుంచి కొంతవరకు వాళ్ళు ఏదో డేట్స్ కూడా ఇచ్చినారు దీనిలో. అయితే ఇంత శాంపిల్ తీయాలంటే ఇప్పుడు ఒక మనిషిని ఆ సంస్థ ఒక ఊరికో లేకపోతే ఎక్కడికో పంపిస్తుంది, కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసి పంపిస్తుంది అంటే అతనికి డైలీ వేజెస్ కింద అతని ఖర్చులు, భోజనం ఖర్చులు ఏంటి, అతను ట్రావెల్ అలవెన్స్ ఏంటి అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీ కూడా చాలా ఖర్చు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చూసుకున్నా మనిషికి వచ్చి 2,000 ఇవ్వాల్సి వస్తుంది రోజుకి. తక్కువలో తక్కువ 2,000 నేను చెప్తుంది. అది కంపెనీ ఖర్చు కాకుండా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసే ఖర్చు. కంపెనీ నుంచి ఇంకా దానికి సంబంధించిన ఏదైతే పేపర్స్ కానీ ఇవన్నీ కానీ చాలా ఖర్చులు ఉంటాయి. అవి కాకుండా ఒక మనిషి 2,000 లేని మినిమం ఏ రోజు ఒక రోజు వెళ్ళి సర్వే చేయలేరు, మినిమంలో మినిమం వేసుకుంటే. సో అలా చూసుకున్నా ఈ శాంపిల్స్, ఇన్ని క్వశ్చన్స్, ఇవన్నీ వీళ్ళు చెప్పిన లెక్కలు అంటే దగ్గర 2 లక్షల శాంపిల్ తీయడానికి 4 కోట్లు ఖర్చు అవుతుంది. సరే 4 కోట్ల సగం వేసుకున్న 2 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ సంస్థకి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఏమీ లేని సమయంలో ఈ 2 కోట్లు భరించింది ఎవరు అంటే చాలామందికి డౌట్ రావచ్చు, ఏం జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవా, ఆయన సర్వే చేయించుకోలేరా అని. సర్వే చేయించుకోవచ్చు. అయితే ఇక్కడ ఇన్ని డౌట్స్ ఉన్నాయి దీనిలో. ఒక శాంపిల్ తీయడానికి ఈరోజు సెఫాలజిస్టులకి మంచి క్రీమ్ ఉన్న వాళ్ళు దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా సంస్థలు. అలాంటిది ఇన్ని లక్షల శాంపిల్స్, ఇన్ని వేల శాంపిల్స్ అంతా ర్యాండమ్గా ఎలా తీయగలిగారు, ఏ ప్రాతిపదికను వీళ్ళు చేశారు అనేది ఎవరికి అర్థం కాని అంశం. అండ్ ఇంకోటి దీంట్లో ఈ క్వశ్చనీర్లో మనకి కామన్గా డిఎస్సి గురించో లేకపోతే జగన్ పనితీరు ఇలాంటి క్వశ్చన్స్ పెట్టారు. నిజానికి జనాన్ని ఎఫెక్ట్ చేసే అంశాలు చాలా దగ్గరగా గమనిస్తే మనం
వాళ్ళు డైలీ ఎఫెక్ట్ చేసే అంశాలు కొన్ని ఉంటాయి జనాల్ని. అందులో మనం చూస్తే పెన్షన్స్. చంద్రబాబు నాయుడు పెన్షన్స్ పెంచుతానని చెప్పారు. ఇంతవరకు ఆ అంశం మీద బడ్జెట్ ప్రాబ్లం కావచ్చు, ఇంకో ప్రాబ్లం కావచ్చు, ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టబోతా ఉంది, కానీ ఇంకా సీరియస్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుంది. అలాంటి క్వశ్చన్ ఎక్కడ దానికి సంబంధించి లేదు. మెగా డిఎస్సి కొంతమందిని ఎఫెక్ట్ చేస్తుంది, కానీ ఇది సీరియస్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇలాంటి అంశం మీద లేదు. అలాగే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా వాళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి, అంటే వయసు నిండిన వాళ్ళకి 1500 ఇస్తాను మహిళలకు అని చెప్పారు. ఆ అంశం మీద ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ అయితే లేదు ప్రభుత్వం వైపు నుంచి. ఇలాంటి సీరియస్ ఇష్యూస్కి సంబంధించి ఎక్కడ కూడా అంత సీరియస్గా క్వశ్చనీర్లో మనకు కనిపించదు. సరే, ఇదంతా పక్కన పెడితే ఆ సర్వే చూసిన తర్వాత నాకే చాలా డౌట్స్ వచ్చినాయి. ఆ డౌట్స్కి సంబంధించి ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే ఆ కింద సర్వే అనౌన్స్ చేశారు, వాళ్ళు సర్వే రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ కింద జస్ట్ ఒక పేరు, ఆయన IITN అనో లేకపోతే పలానా బెంగళూరులో ఉంటారనో, హైదరాబాద్లో ఉంటారనో, చెన్నైలో ఉంటారనో చెప్తా ఉన్నారు, కానీ కనీసం అతని కాంటాక్ట్ నెంబర్ కానీ వాళ్ళ ఆఫీస్ అడ్రస్ కానీ అక్కడ లేదు. నిజంగా ఆఫీస్ అడ్రస్ లేదా ఆ పర్సన్ నెంబర్ ఉండుంటే నేను చేసి ఈ డౌట్స్ అన్ని అతన్ని అడిగేది. సో అది కూడా పెట్టలేదు వాళ్ళ కింద. ఓరక గాల్లో కత్తులు తిప్పే వ్యవహారం లాగా ఒక సర్వే తీసుకొచ్చి ఒక 40 క్వశ్చన్లు దాంట్లో ఇంపోజ్ చేసి ఒక 2 లక్షల శాంపిల్స్ తీసేమని చెప్పి దాన్ని జనం మీదకి వదిలే ప్రయత్నం చేస్తే దాన్ని పట్టుకొని వైఎస్ఆర్సీపీ మీడియా ఓదరగొడతా ఉంది. ఇక్కడ ప్రాక్టికల్గా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరికీ ఇట్లా ఓదరగొట్టే వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంగతి పక్కన పెడదాం, ఆయనకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ టీం ఉంది సర్వే చేయించడానికి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. అది కాకుండా మళ్ళా ట్రంప్, అవినాష్ సర్వే చేస్తూ ఉండేవాళ్ళు. యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా కూడా చాలాసార్లు ఆయనకి సర్వే చేసి ఇచ్చేవాళ్ళు. అది కాకుండా ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు కూడా ఆయన టీంలో ప్రతిసారి సర్వేలకు వెళ్తూ ఉండేవాళ్ళు. అలా వీళ్ళు కాక చెవిరెడ్డి అని టీము ఒక సెఫాలజీ టీంని బాగా రన్ చేసేవాళ్ళు ఆయన. ఈవెన్ బీఆర్ఎస్ కావాలన్నా వైసీపీకి కావాలన్నా చెవిరెడ్డే సర్వేలు చేయించేవాళ్ళు ఆ రోజున. ఇంతమంది సర్వే చేయడానికి జగన్మోహన్ రెడ్డి కోసం ఉన్నారు. అది కాకుండా ఇంకా చాలా సర్వేలు, ప్రైవేట్ సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఒకటే మాట చెప్తా ఉండేవాళ్ళు, ప్రతిసారి ఈ సర్వేలను నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మీరు గమనిస్తే 2014లో ఎన్నికల సమయంలో ఇలాంటి సర్వేలు బయటకు వచ్చాయి, 2024లో ఇలాంటి సర్వేలు బయటకు వచ్చాయి. ఆఖరికి ఏదో నాగన్న సర్వే అని ఒకటి ఉండింది, ఇండియా టుడే పేరుతో ఇంకో సర్వే చేయించేవాళ్ళు. ఇలా రకరకాల సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి 170 సీట్స్ క్లీన్ స్వీప్ చేస్తున్నారని ఎన్నోసార్లు అలా సర్వేల రూపంలో ఎన్నోసార్లు వచ్చాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఏ ఒక్కటి కూడా నిజం కాలేదు. దట్టు ఎవరు ఊహించిన విధంగా 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు. ఎవరు ఊహించలేదు, ప్రధాన సర్వే సంస్థలు కూడా 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితం కావడం జరిగింది. సో చాలామంది ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడికి 2019లో వచ్చిన 23 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి రావనుకున్నారు మొన్నటి ఎన్నికలు. కానీ 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని సిచ్యువేషన్కి ఆయన జారిపోవడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఓకే, చాలామంది అనుకోవచ్చు లోకల్ బాడీస్ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ సర్వే చేయించుకున్నారేమో అని చెప్పేసి. కానీ సర్వేకి ఏదైనా సరే ఒక ప్రాతిపదిక ఉండాలా. ఇవాళ చూస్తాను చాలా మంది ఫోన్లు పట్టుకొని యూట్యూబ్ పేరుతో, ఇంకో పేరుతో, జర్నలిస్టుల పేరుతో జనం మీదకి ఎలా వస్తూ ఉన్నారో, అలాగే ఈరోజు సెఫాలజిస్టుల పేరుతో ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చిన సర్వేలు చేసేసి జనం మీదకి వదులుతూ ఉన్నారు. బట్ ఆ సర్వేకి శాంటిటీ ఎంత, వాళ్ళు తీసుకునే శాంపిల్కి శాంటిటీ ఎంత, ఏ ప్రాతిపదికన ఆ శాంపిల్ తీసుకుంటా ఉన్నారు, శాంపిల్కి వచ్చి ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళు శాంపిల్ తీశారు, వాళ్ళు పెట్టిన క్వశ్చనీర్లో ఉన్న శాంటిటీ ఏంటి అనేది అసలు మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. పోనీ వీటన్నిటికీ మాట్లాడడానికి ఎవరైనా కాంకరెంట్గా ఒక పర్సన్ అక్కడ ఉన్నారా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారంటే అది కూడా లేదు. ఎవరి IITians, ఎందుకు వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ ఉంది, కనీసం మనం వెళ్ళి కనుక్కోవడానికైనా సరే. సో ఇన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి అందరికీ. అందుకే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి సర్వేలను తాను పడతాననుకున్న ప్రతిసారి తన గ్రాఫ్ పైకి లేచింది అని చెప్పుకోవడం, తన గ్రాఫ్ పెరిగింది అని చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి అని టీంకి అలవాటే. అయితే దీంట్లో ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చాలా కునారిల్లిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తీరుతోని ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా, క్యాడర్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఈరోజు గతంలో ఉన్న టీం ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట లేదు. జగన్మోహన్ సరే ఏం చేస్తే ఆయనకి ఇంత గ్రాఫ్ పెరిగింది అనేది మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఫేక్ సర్వేలు నమ్మడం ద్వారా ఆ పార్టీ క్యాడర్ కూడా భ్రమంలో బతికే అవకాశం ఉంటుంది, నిజాల్ని పక్కన పెట్టి. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి సర్వేల మీద ఇంకా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.